రోడ్డు మార్జిన్లు కాలువలను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ హెచ్చరించారు. శుక్రవారం ఉదయం నగరపాలక సంస్థ పరిధిలోని 13వ డివిజన్ సాంబమూర్తి నగర్ ప్రాంతంలో కమిషనర్ విస్తృతంగా పర్యటించారు. సాంబమూర్తి నగర్ 1వ వీధి నుంచి 5వ వీధి వరకు పారిశుధ్య పనులు, డ్రైనేజీ నిర్వహణ, చెత్త తొలగింపు పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. పారిశుధ్య సిబ్బంది పనితీరుపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా రోడ్ల ప్రక్కన ఏర్పాటు చేసిన చిరు దుకాణాలు, తాత్కాలిక వ్యాపారాల వల్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోందని గుర్తించిన కమిషనర్ వెంటనే వాటిని తొలగించాలని అధికారులను ఆదేశించారు. కాలువలపై నిర్మాణాలు, రోడ్డు మార్జిన్ల ఆక్రమణల కారణంగా వర్షాకాలంలో నీటిపారుదల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. నగరాన్ని పరిశుభ్రంగా, ట్రాఫిక్ కు అనుకూలంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కమిషనర్ పిలుపునిచ్చారు. ప్రజా స్థలాలను ఆక్రమించకుండా నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ తనిఖీల్లో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, డిఈలు, ఏఈలు, శానిటరీ సూపర్వైజర్ సత్యప్ప నాయుడు, తెలుగుదేశం పార్టీ డివిజన్ ఇన్ఛార్జీలు గాదే శివరామకృష్ణ, వమ్మి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. మనకి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం పెద్దగా కనిపించలేదు. లైటింగ్ కూడా బాగానే ఉంది. ముఖ్యంగా చాలా మందితో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ చేస్తున్నారు లేదని చూసినప్పుడు డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ చేస్తున్నారు. లైటింగ్ పెరుగుతుందని అడిగినప్పుడు లైట్లు కూడా పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా రిక్వెస్ట్ ఏంటంటే కొన్ని చోట్ల ఇంకా కరెంట్ లైన్స్ పైన బుషెస్ పెరిగినాయి. అవి కొంచెం వారితో కూడా మాట్లాడి వీ కెన్ రిమూవ్ దస్ థింగ్స్. అదేవిధంగా అక్కడ మనకి ఒక యజమాని కన్స్ట్రక్షన్ చేసేసుకుని మొత్తం గార్బేజ్ అంతా కూడా రోడ్డు మీద వదిలేశారు. ఆయనకు 5,000 ఫైన్ కూడా వేయటం జరిగింది. అంటే మీరు కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు ఫైన్ వేయటం జరిగింది ఆల్రెడీగా. ఎవరైతే ఇంటి యజమాని ఉన్నారో మీరు కన్స్ట్రక్ట్ చేసుకోవడం మాకు అభ్యంతరం కాదు, కానీ కన్స్ట్రక్షన్ అయిపోయిన మొత్తం గార్బేజ్ 15 రోజుల నుంచి చెప్తున్నా కూడా ఆ గార్బేజ్ తీయకుండా, ఆ బుషెస్ తీయకుండా హాఫ్ ఆఫ్ ది రోడ్డు ఆక్రమించేసి మొత్తం ఆయన చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల పబ్లిక్లో డిసాటిస్ఫాక్షన్ వస్తుంది. మనం ఎంత చేసినా అతను చేస్తున్న కొంతమంది చేస్తున్న ఇబ్బందుల వల్ల మనకి క్లీనినెస్ కానీ గ్రీనెస్ కానీ మనకి సరైన ర్యాంకింగ్ రావట్లేదు. దానికి ప్రజలకి మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు హ్యాపీగా ఉండండి, కాకని క్లీన్గా ఉంచండి. అలా కాకుండా మీకు నచ్చిన విధంగా చేసేసి చేయటం వల్ల మరి ప్రజల్లో డిసాటిస్ఫాక్షన్ వస్తుంది. మరి మీ ప్రజలు మిమ్మల్ని అడగలేరు, కానీ మమ్మల్ని అడుగుతారు. మీరు చేస్తున్న ఆ విధానాల వల్ల యూఆర్ సఫరింగ్. దయించి ఎవరైతే ఈ రోడ్డు పైన కన్స్ట్రక్షన్ చేస్తున్న మెటీరియల్ కానీ మీరు ఇంట్లో వాడుతున్న మెటీరియల్ కానీ అలా రోడ్డు మీద చేయొద్దు. ముఖ్యంగా మరి ఇక్కడ కూడా చూసాం, కొంతమంది ఆవులకి లేవు, కుక్కలకి అది ఇంట్లో పట్టుకొచ్చిన పదార్థాలు, వేస్ట్ పదార్థం అంటే అన్నం రోడ్డు మీద పెడుతున్నారు. దానివల్ల మరి 2 ప్రమాదాలు. ఒకటి, దానివల్ల మస్కిటోస్ వస్తాయి, బయటకు వస్తాయి, దానివల్ల డెంగ్యూ అవి వస్తాయి. మరి మీ ఇంట్లో అన్నం డస్ట్బిన్ వేసి మాకు ఇచ్చేస్తే మేము పట్టుకుపోతాం. అలా కాకుండా మీ పుణ్యం కోసం రోడ్డు మీద ఇస్తే అవి ఆవులు వస్తున్నాయి, గేదెలు వస్తున్నాయి, అంటే అట్రాక్ట్ కాకుండా అక్కడికి వస్తే సహజం కదా. దానివల్ల ఏంటంటే మిమ్మల్ని అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మీ ఇంట్లో వాడేస్తున్న పదార్థం అంటే అన్నం అన్నది కూడా రోడ్డు మీద వేయద్దు. దయించి మేము తడి చెత్త పొడి చెత్తకు వస్తున్నాయి కదా, ఆ తడి చెత్త దాంట్లో ఇన్ని ఈసెస్ మాకు ఇచ్చేయండి. ఇప్పుడు మళ్ళా భారత ప్రభుత్వం సర్వే స్వచ్ఛ సంకల్పంలో భాగంగా మనకి ఒక చట్టం కూడా తీసుకురావడం జరిగింది. 2026 చట్టం ప్రకారంగా ఎవరు కూడా తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా ఇవ్వాలి. మేము కూడా వేరువేరుగా తీసుకుని వెళ్తాం. అందువల్ల మరి తడి చెత్త వేరే ఇవ్వండి, పొడి చెత్త వేరే ఇవ్వండి. మీరు తడి చెత్తను దయించి మీ ఇంట్లో వాడు చేస్తున్న ఫుడ్ని దయించి రోడ్డు మీద వేయద్దని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా డ్రైన్స్ కూడా క్లీన్ చేస్తున్నాము. బట్ ఏంటంటే కొంతమంది కమ్యూనిటీ డ్రైన్లో వాడిస్తున్న వేస్ట్ పదార్థాలు ఏమున్నాయో అవి డ్రైన్లే ఇలాగ వేసేస్తున్నారు. అవి కూడా మరి ఇక్కడి నుంచి చేయవద్దని మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా కొన్ని ఖాళీ ప్రదేశాల్లో బుషెస్ అంటే మీ స్థలం ఉంది,
మీ స్థలంలో మీరు నెగ్లెక్ట్ చేయడం వల్ల బుషెస్ పెరిగిపోయినాయి. ఆ బుషెస్లో పాములు పట్లు పెరుగుతాయి. అవి ఎదటి వారి ఇంటికి వస్తాయి. దానివల్ల దోమలు పెరుగుతాయి. ఇప్పుడు నీ ప్రైవేట్ స్థలంలోకి వచ్చి నేను దోమల్ని అది మన బుషెస్ని రిమూవ్ చేయలేము. నీ సొంత ప్రాపర్టీ కాబట్టి ఎవరైతే ఇక్కడ యజమానులు ఉన్నారో ఇక్కడ చూడండి వికెట్ ల్యాండ్ ఎంత ఉందో. దీనివల్ల ఇద్దరికి ఇబ్బంది, నీకు మున్సిపాలిటీకి ఇబ్బంది, ఆ ప్రక్కనే ఉన్న ఆ ఈ కుటుంబ యజమానికి ఇబ్బంది. దానివల్ల మస్కిటోస్ వస్తాయి. మరి వీళ్ళకి కూడా ఫైన్ ఇంపోజ్ చేసే విధంగా మేము తీసుకుంటున్నాము. దయించి ఎవరైతే వికెట్ ప్లాంట్ యజమాని ఉన్నారో దయించి మీరు ఆ వికెట్ ప్లాంట్లో ఉన్న మీ బుషెస్ని రిమూవ్ చేసేసి కాకినాడ క్లీన్ సిటీగా తీర్చిదిద్దడానికి మీరంతా కూడా కృషి చేస్తున్నారు. మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. పెట్రోల్ డీజిల్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ కాకినాడలో సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆటోలు బైకులను తాడులతో లాగుతూ వినూత్న రీతిలో నిరసన. ఈ నెల 18, 19 తేదీల్లో కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో పర్యటించనున్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. రోడ్డు మార్జిన్లు, కాలువలను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.